సాధారణంగా భూమి ఎప్పుడూ కూడా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. సరే బల్లపరుపుగా ఉందని చెప్పే వాళ్ళని వదిలేద్దాం. గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగే సందర్భంలో వీటి కింద ఉన్నటువంటి ప్లేట్లు ఒకదాన్నొకటి రాపిడి సందర్భంలో భూకంపాలు రావడం అన్నటువంటిది వింటుంటాం. అనేకసార్లు భూకంపాలు చూస్తుంటాం కూడా. అట్లా దానికి ఆ భూకంప కేంద్రం ఎక్కడుందో దానికి ఏంటో రీజన్ చెప్తారు. కానీ ఏ శాస్త్రవేత్తలు చెప్పలేకపోతుంది. వరుసగా జరుగుతున్నటువంటి పాకిస్తాన్లోని భూ ప్రకంపనలు 4, 5:30 నిన్న మళ్ళీ భూ ప్రకంపనలు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే స్పెస్మోగ్రాఫ్ మీద ఆ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతోంది అన్నటువంటిది ఒకటి అర్థమవుతోంది. అది ఏ అణుబాంబులకు సంబంధించినటువంటి ప్రయోగాల వలనన్నా జరిగి ఉండాలి, లేదా అక్కడ ఉన్నటువంటి ఏదన్నా పెద్ద పేలుడు వలన జరిగి ఉండాలి. అది ఎవరికి అర్థం కావట్లేదు. పెద్ద ప్రమాదం జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే మనుషులు చచ్చిపోతారు, సాధారణ మనుషులు చచ్చిపోతారు. అణు లీకేజీ లాంటిది సాధారణ మనుషులు చెయ్యని పాపానికి బలవుతారు. కాబట్టి అది ఏం జరగకూడదని కోరుకుందాం.